అలా చెబుతున్న ఆనందించండి. వాస్తవానికి ఫిలిప్పీలకు రాసిన పత్రికను అపోస్తలుడైన పౌలు ఒక చెరసాల నుండి రాశాడు, బందీ గృహంలోంచి రాశాడు. అలాంటి స్థితిలో ఉన్న ఆయన ఆనందించని చెబుతున్నాడంటే ఇది భౌతిక సంబంధమైన ఆనందం అయితే కాదు. దేవుడిచ్చే ఆనందం ఆత్మీయమైనది, ఉన్నతమైనది, మనిషిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ ఆనందం కోసం ప్రాకులాడుతున్నావా? ప్రభు పిలుస్తున్నాడు. దుఃఖమును నిట్టూర్పు తొలగిపోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అసాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. నీవు మాకు ఇచ్చిన విమోచనను బట్టి నీకు వందనాలు. మా దుఃఖమును నిట్టూర్పును తొలగించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. మా తలల మీద నిత్యానందం ఉంటుందని వాగ్దానం చేశావు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నారో, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో, వారందరి జీవితంలో దుఃఖాన్ని నిట్టూర్పును తొలగించి గొప్ప ఆనందాన్ని వారికి ఇవ్వండి. నీలో ఆనందించే కృప వారికి దయచేయండి. అనారోగ్యంతో ఎవరు